ఏపీలో విపక్ష పార్టీ వైసీపీకి ఓ రోజు షాక్ తగిలితే మరో రోజు గుడ్ న్యూస్ వినిపిస్తుంది. 4 రోజుల క్రితం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం అంటూ షాక్ ఇస్తే, సోమవారం సుప్రీంకోర్టులో పార్టీ అధినేత వైఎస్ జగన్కు భారీ ఊరట లభించింది. తాజాగా మంగళవారం జగన్కు అత్యంత సన్నిహితుడు బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్కు బెయిల్ మంజూరైంది. ఈ నేపథ్యంలో గుంటూరు జైలు నుంచి సురేష్ బుధవారం విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉండగా నందిగం సురేష్ టీడీపీని, ఇతరత్ర విపక్షాలను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసేవారు. దళిత సామాజిక వర్గానికి చెందిన సురేష్ గతంలో టీడీపీ అధికారంలోనే ఉండగానే రాజధాని అమరావతికి వ్యతిరేకంగా పలు కుట్రలకు పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో సురేష్ను దగ్గరికి తీసుకున్నారు. 2019 ఎన్నికల సమయంలో అభ్యర్థుల జాబితాను సురేష్తోనే విడుదల చేయించిన జగన్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆ ఎన్నికల్లో బాపట్ల నుంచి ఎంపీగా పోటీ చేసిన నందిగం విజయం సాధించారు. అయితే మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఆయన ఓటమి పాలయ్యారు. సుదీర్ఘకాలం జైల్లో ఉన్న నందిగం సురేష్కు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ కోసం ఆయన సుప్రీంకోర్టు వరకు పోరాడారు. అయితే బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. తాము జోక్యం చేసుకోబోమని చెప్పింది. దీంతో నందిగం సురేష్ మరోసారి దిగువ కోర్టులో బెయిల్ దాఖలు చేసుకున్నారు. చివరికి ఆయన ప్రయత్నాలు ఫలించి బెయిల్ లభించింది. తూళ్లూరు మండలం వెలగపూడి ఎస్సీ మహిళ మరియమ్మ వైసీపీ ప్రభుత్వం హయాంలో పింఛన్ సరిగ్గా రావడం లేదని జగన్ సర్కార్పై విమర్శలు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన అప్పటి ఎంపీ నందిగం సురేష్ అనుచరులు మరియమ్మ ఇంటిపై దాడి చేయగా ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై 2020లో తూళ్లూరు పిఎస్లో కేసు నమోదైంది. అయితే వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు ఈ కేసును పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు చేసిన పలు వ్యవహారాలపై కేసులు నమోదు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ని అరెస్ట్ చేశాక ఆయనకు బెయిల్ వచ్చింది. వెంటనే దళిత మహిళ మరియమ్మ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సురేష్ను మరోసారి అరెస్ట్ చేశారు. ఈ కేసులో బెయిల్ కోసం సురేష్ తొలుత హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు బెయిల్ నిరాకరించింది. హైకోర్టు తీర్పును ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసులో నందిగం సురేష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. దాదాపు 5 నెలల పాటు జైల్లో ఉన్న సురేష్ బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు. సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఊరట దక్కలేదు. చివరకు మంగళగిరి కోర్టులో సురేష్కు ఈ కేసులో బెయిల్ వచ్చింది. మంగళగిరి కోర్టు షరతులకు బెయిల్ మంజూరు చేసింది. ₹10,000 పూచీకత్తు సమర్పించాలని సురేష్ను ఆదేశించింది కోర్టు. అలాగే కేసు విచారణకు సహకరించాలని, పోలీసులు పిలిచినప్పుడు దర్యాప్తుకు వెళ్లాలని నందిగం సురేష్కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.